పైన నాయకులుగా నమ్ముకున్న జెండా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్న కార్యకర్తలం మేమందరం ఇప్పటి నుంచెల్లి ఇక్కడ జరిగిన ఈ 50 మంది కార్యకర్తల నాయకుల సమక్షంలో ప్రతి గ్రామం తిరుగుతాం, అందరినీ కలుపుకుంటాం. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. ఎమ్మెల్యే గారు దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఈ పాలకుర్తి నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యే కావడానికి ఇక్కడ కూర్చున్న నాయకులే నిజమైన నాయకులు. మీ దగ్గర స్వార్థం కోసం, స్వలాభం కోసం, మీ మీద ప్రేమ లేకున్నా కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయాలని చూసిన వారి అక్కర కోసమే మీ దగ్గర మీ చెంత ఉంటుండ్రు. దయచేసి ఎమ్మెల్యే గారికి మరొకసారి కూడా చెప్తున్నాం, కార్యకర్తలను కాపాడుకోండి, పార్టీని రక్షించండి. మీ అత్తాకోడళ్ల ముచ్చట మాకు సంబంధం లేదు. ఇక్కడ జరుగుతున్నది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో నేను పత్రిక సమావేశం పెడితే మీకొచ్చిన నష్టమేముంది? నిన్న ఒక సందర్భంలో డిజిటల్ సభ్యత్వం కాంగ్రెస్ పార్టీ ఆమోదింపబడ్డ వ్యక్తులు సభ్యత్వం నాడు లేని వాళ్ళు నాకు సభ్యత్వం లేదు అంటారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో ఖర్చు పెట్టాను, ఎంతో శ్రమొచ్చాను. ఈ రోజు మాట్లాడే వాళ్ళు పాలకుర్తి బహిరంగ సభల మైకు పట్టుకోవాలంటే దొరను చూసి లాగులు దడుపుకుర్రు, దొరను చూసి లాగులు దడుపుకుర్రు. అదే తొర్రూరు మీటింగ్ లా నేను దయాకర్ రావును విమర్శించే నాడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు, మనం ఎక్కడ పోతామో రేపు పరిస్థితి ఏంది అది గుర్తుపెట్టుకున్నావా అని అన్నారు. కానీ నేను కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకున్నా, కష్టం చేసే కార్యకర్తలు నమ్ముకొని ఇక్కడి వరకు వచ్చినా ఖచ్చితంగా ఈ 3 మండలాలలో కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడం కోసం, కాపాడుకోవడం కోసం ఎమ్మెల్యే గారిని ఆలోచించమని చెప్తున్నాం. ఇన్ఛార్జ్ అని చెప్పుకునే పడే ఝాన్సీ రెడ్డి గారు కూడా మీరు చేయబట్టి ఇక్కడున్న కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడుతుర్రు. మీ విధానంలో అమెరికా సిస్టమ్ వేరు, పాలకుర్తి గడ్డ చరిత్ర వేరు. ఊకనే మాటలు చెప్పుకోవడానికి సాకలైలమ్మ పేరును వాడుతుర్రు. సాకలైలమ్మ నైజం ఏందో తెలుసా? సాకలైలమ్మ పోరాట తత్వం ఏందో మీకెక్కడ గుర్తింపు ఉంది? నేను కూడా ఈ గడ్డ మీద సర్వాయి పాపన్న నాయకత్వం చేసిన జాతి నుంచెళ్ళొచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జాతులందరినీ కలుపుకొని ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ కమ్యూనిస్టు యోధులు పోరాటాలు చేసిన నాయకులు ఎందరో ఉన్నారు. దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నాయకత్వం ఉంది తెలంగాణ నైజాం పోరాటంలో. ఇక్కడ టాను నాయక్ వారసత్వం ఉంది, సాకలైలమ్మ వారసత్వం ఉంది, షేక్ బందగీర్ నాయకత్వం ఉంది. ఇట్లాంటి న్యాయ పోరాటాలు చేసిన వ్యక్తులందరి వారసులమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సేవకులమై కాంగ్రెస్ పార్టీ రక్షణ కోసం. నేను ఇంకా విమర్శించదలుచుకుంటే మీరెక్కడుంటారో కానీ కాంగ్రెస్ పార్టీ ఖరాబ్ అవుతుందని చెప్పి, కాంగ్రెస్ పార్టీని ఖరాబ్ చేయొద్దని చెప్పి మేము దిగమింగుతున్నాం. మీ ప్రవర్తన మార్చుకోండి, మీ విధానాన్ని తెలుసుకోండి, కార్యకర్తల కష్టాల గురించి మాట్లాడండి. ఏ కార్యకర్తతో సమావేశం పెట్టారు, ఏ గ్రామంలో ఎన్ని కష్టాలున్నాయో అడిగారా? 10 సంవత్సరాలలో దయాకర్ రావు ఇబ్బందులు పెడితే కేసులకు తట్టుకొని, దెబ్బలకు తట్టుకొని, నశించి నలిగించి పీడించిన వ్యక్తుల దగ్గర ఇవాళ మీరు దగ్గర తీసుకొని చేర తీసుకొని కాంట్రాక్టర్లు వాళ్ళకే, కమిషన్లు వాళ్ళకే, దోపిడీ వాళ్ళదే. ఏమి చేస్తుర్రు? మీకు ఈ వాటాలల్లా నేను జనరల్ గా ఇంత మునుపు కొంత అడిగినా